హలో అండి, వెల్కమ్ టు ఎస్కే ప్రాపర్టీస్. జేఎన్టీ మెట్రోకి 1 km డిస్టెన్స్లో అయితే ఉన్నాం. ఇక్కడ 2 BHK ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందనమాట. ఒకసారి రోడ్ వేస్ చెక్ చేసుకుందాము. అపార్ట్మెంట్ ఎలివేషన్ ఒకసారి చూసుకుందామండి. అమ్యూనిటీస్లో వచ్చేసి మనకి లిఫ్ట్, కార్ పార్కింగ్, బోర్ అండ్ మంజీరా ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బేసిక్ అమ్యూనిటీస్ అయితే అన్నీ ఉన్నాయన్నమాట. మనకి పార్కింగ్ ఏరియా ఒకసారి చెక్ చేసుకుందాము. CCTV సర్వేలెన్స్లో అయితే ఉంటుందన్నమాట మనకు అపార్ట్మెంట్ వచ్చేసి. అండ్ మన పవర్ బ్యాకప్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ కార్ పార్కింగ్ కనుక చూసుకున్నట్లయితే మనకి గేట్కి ఎదురుగానే ఉంటుందన్నమాట, ఎవరితో డిస్టర్బెన్సెస్ లేకుండా. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. నెక్స్ట్ మనం ఫ్లాట్ వ్యూ అయితే ఒకసారి చూద్దాం. 5th ఫ్లోర్లో అయితే ఉన్నామండి. ఇప్పుడు ఫ్లాట్ వ్యూ ఒకసారి చూసుకుందాము. కారిడార్ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. యాజ్ పర్ వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుందండి మన ఫ్లాట్ అయితే. అండ్ ఫ్లాట్కి సంబంధించిన షూ ర్యాక్ అయితే మనకి ఇక్కడ వుడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్లాట్ వ్యూ ఒకసారి చూసుకుందాము. ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. 1250 SFT అండి. అండ్ వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుందన్నమాట. హాల్ ఏరియా ప్రెజెంట్లీ మీరు చూస్తున్నారు. స్పేషియస్గా విత్ ఫాల్ సీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా పార్టిషన్ వర్క్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు మనకి. టీవీ యూనిట్ ఒకసారి చూసుకుందాము. ఇది వచ్చేసి టీవీ యూనిట్, టోటల్గా వుడ్ వర్క్ అంతా చేయించారు ఇక్కడ. అండ్ డైనింగ్ స్పేస్ ఒకసారి చూసుకుందామండి. మనకి ఫ్లాట్ అయితే స్పేషియస్గా యాజ్ పర్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. యూడిఎస్ కనుక చూసుకున్నట్లయితే 25 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు విత్ ఫాల్ సీలింగ్ లైటింగ్స్ అయితే ఉంటుంది. అండ్ ఫ్లాట్తో పాటు కూడా మనకు కొన్ని సామాన్లు అయితే ఇస్తున్నారు. ఏ ఇస్తున్నారు అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి స్మాల్గా వుడ్ వర్క్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఒకసారి కిచెన్ ఏరియా చూసుకుందాము. కిచెన్ ఏరియా కూడా మనకు స్పేషియస్గా ఉంటుంది. అండ్ 2 sides కౌంటర్ టాప్స్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే వుడ్ వర్క్ కూడా చాలా స్పేస్ వుడ్ వర్క్ అయితే చేయించారన్నమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మెయిన్ మనకి ఇది 2 years ఓల్డ్ ప్రాపర్టీ మాత్రమే అండి. కిచెన్ పక్కనే మనకు వాషింగ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు విత్ ఐరన్ గ్రిల్స్ అయితే ఉంటుందన్నమాట. చుట్టుప్రక్కన కూడా చాలా మంచి డెవలప్మెంట్ ఉందండి. అన్ని గేటెడ్ కమ్యూనిటీస్, స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. మనకి JNTU మెట్రోకి వచ్చేసి ఓన్లీ 1 km డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి. రెడ్డి ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో అక్కడికైతే వాకబుల్ డిస్టెన్స్ అండి ఇది. మీరు చూసుకున్నట్లయితే బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ వుడ్ వర్క్ చూసుకున్నట్లయితే కూడా చాలా బాగా చేయించారనమాట యూనిక్ కలర్స్తోనే. మనకి ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ప్రెజెంట్లీ మీరు చూస్తుంది అటాచ్డ్గా వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. సెకండ్ బెడ్రూమ్ ఒకసారి చూసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లాట్లో వచ్చేసి సపరేట్గా పూజా రూమ్ కూడా ఉందండి. యాక్చువల్లీ టెనెంట్స్ ప్రెజెంట్లీ ఉంటున్నారు, లైక్ స్టోరేజ్ అయితే యూజ్ చేసుకుంటున్నారు అనమాట. సపరేట్గా మాత్రం మనకి ఫ్లాట్లో అయితే పూజా రూమ్ కూడా ఉందన్నమాట. స్పేషియస్ ఫ్లాట్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సైజ్ కనుక చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. వుడ్ వర్క్ అంతా కూడా 1 side మొత్తం కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా ఈ బెడ్రూమ్లో కూడా మనకి ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ అండి ఈ బెడ్రూమ్ నుంచి. యాజ్ పర్ వెంటిలేషన్ మాత్రం చాలా బాగుందండి ఫ్లాట్ అయితే. అండ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది 1250 పడుతుంది SFT వచ్చేసి. అండ్ ఇది వెస్ట్ ఫేసింగ్. యాజ్ పర్ వెంటిలేషన్ చాలా బాగుంటుంది. JNTU మెట్రోకి 1 km డిస్టెన్స్ మాత్రమే అండి. రీజనబుల్ ప్రైస్లో అయితే సేల్ చేస్తున్నారు. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మీ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.